ఎల్లుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన న్యూస్ ఇది. ఎర్త్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలిసారి ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ లేదనే కొరత తీరబోతుంది అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని రకాల ఖనిజ సంపదలకు కొత్తగూడెం నిలవు అన్నారు మంత్రి. ఎర్త్ యూనివర్సిటీకి ఆర్థిక సంస్కరణల మేధావి మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. ఎల్లుండి జరిగే సీఎం టూర్ ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీము కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించడం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా నామకరణం శాసనసభలోనే ప్రతిపాదించి ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం, క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి. కాబట్టి ఆ మహా కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 2వ తారీఖు 2 గంటలకి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ సమావేశానికి ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఈ విశ్వవిద్యాలయం పనిచేయాలనేది మా సంకల్పం.